హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, ఫీటల్ ఎకో స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది అండ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ తీసుకొని డాక్టర్ని అయితే మీట్ అయ్యేసి వచ్చాను ఇప్పుడే. సో దాని గురించి బ్లాగ్ అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి డాక్టర్ ఇంకో ట్విస్ట్ చేసిందండి. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అంటే మెయిన్ వచ్చేసి నేను ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ చేయడానికి నా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఒకరి ఇద్దరికి యూస్ఫుల్ అయినా చాలా బాగుంటుందని చెప్పేసి మెయిన్ రీజన్ తోటి నేను ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్ నాకు యూట్యూబ్లో దొరకలేదు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది జర్నీ, బట్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అండ్ కొంచెమైనా వాళ్ళకి స్ట్రెంత్ వస్తుంది టెన్షన్ పడకుండా. ఇప్పుడు నేను కొన్ని విషయాలు టెన్షన్ పడుతున్నాను కదా, నేను మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అలా కొంతమంది మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారండి, మోటివేట్ చేస్తున్నారు. ఏమవ్వదు, మంచిగా బ్రీచ్ పొజిషన్ నుంచి వెళ్ళిపోతుంది, మీరేం టెన్షన్ పడగాకండి, అట్లా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, నాకు కొంచెం బూస్టప్ చేస్తుంది. తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోవచ్చు, ఎండింగ్ లోపల అంత ఇన్ఫర్మేషన్ నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నాను. సో దట్ స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. స్టార్టింగ్ కొంచెమే ఇన్ఫర్మేషన్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు చేరుతుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే తప్పకుండా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అయిపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే చాలా వరకు కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు యూట్యూబ్లో దొరకలేదు. సో నా ఎక్స్పీరియన్స్ దానిలో కొంచెమైనా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే అది చాలా పెద్ద బ్లెస్సింగ్ అనమాట నాకు. సో అందుకని ఈ వీడియోస్ మెయిన్ చేస్తున్నాను. నేనైతే ఎకో స్కాన్ చూసారు కదా, ఎకో స్కాన్ అయితే చాలా బాగా వచ్చింది. ఏ ప్రాబ్లం లేకుండా అంత సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్టే ఇప్పుడు నన్ను మళ్ళీ ప్రాబ్లంలోకి తోసేసింది. అది ఇంకో ట్విస్ట్ అనమాట. ట్విస్ట్ మీద ట్విస్ట్. ఏంటంటే వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ అన్నీ ఒకేసారి వస్తున్నాయేమో అనిపిస్తున్నాయండి. ఎందుకో కొంచెము డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పటివరకు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది నా ప్రెగ్నెన్సీ జర్నీ. నాకు వామిటింగ్స్ అవేం కూడా లేవు కదా. సో చాలా స్మూత్గా వెళ్ళిపోయింది అని చెప్పి కొన్ని డేస్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ట్విస్ట్ బై ట్విస్ట్లు అనేవి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా డాక్టర్ ఏం ట్విస్ట్ చేసిందో కూడా చెప్తా. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అయితే చేపించేసుకున్నాను. ఎవరైనా కానీ ఎలా చేయించుకున్నాను అనేది నేను షార్ట్లో కూడా పెట్టున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే 10:30, 11 అవుతుందండి మనకి ఆ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి. ఎందుకంటే వితౌట్ ఫుడ్డే అంతా చేయించుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వెళ్ళాను. నేను వెళ్ళి ఒకసారి బ్లడ్ శాంపిల్ అయితే ఇచ్చాను అనమాట. ఆ బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు గ్లూకోజ్ వాటర్ అని 75 ml ఇస్తారనమాట. ఆ గ్లూకోజ్ వాటర్ తాగిన 1 అవర్కి వాళ్ళు మళ్ళీ శాంపిల్ తీసుకుంటారు, మళ్ళీ 1 అవర్కి శాంపిల్ తీసుకుంటారు. అట్లా ఓవరాల్గా 3 శాంపిల్స్ అయితే ఇవ్వాలి వితౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. శాంపిల్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వితౌట్ బ్రేక్ఫాస్టే కదా మొత్తము. ఫస్ట్ శాంపిల్లో వచ్చేసి మనకి 95 బిలో రావాలి, సెకండ్ శాంపిల్కి వచ్చి 180 బిలో రావాలి, థర్డ్ శాంపిల్కి వచ్చేసి 153 బిలో రావాలి. శాంపిల్కి వచ్చేసి 95 బిలో రావాలి, నాకు 92 వచ్చింది. సెకండ్ శాంపిల్కి 180 రావాలి, నాకు 181 వచ్చిందండి. థర్డ్ శాంపిల్కి 153 రావాలి, నాకు 141 వచ్చింది. సో ఈ ఒక్క పాయింటే నా జీవితాన్ని మార్చేసింది. అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో కొంచెం అనేది ట్విస్ట్ అనేది తీసుకొచ్చింది ఈ ఒక్క పాయింట్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ అంతా చూసింది, ఎకో స్కాన్కి ఏది ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పేశారు. ఆ తర్వాత వచ్చేసి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్కి 1 పాయింట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మా డాక్టర్ వచ్చేసి నాకు ఇంకొక ప్రాసెస్ అయితే చెప్పింది అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క పాయింటే కదా ఏముందిలే అనుకున్నాను. కానీ అందులో నాది H1ABC ఉంది కదా, అదే మామూలు షుగర్ టెస్ట్, దాంట్లో 5.7 రావాల్సి ఉంటే 5.7 వచ్చింది కదా. అందుకని చెప్పేసి మా డాక్టర్ ఏం చేశారంటే పెద్ద ట్విస్టే చేశారండి. ఊహించలేదన్నమాట నేనైతే. అదేం చేశారంటే ఇది ఒకటి ఇచ్చారండి. ఇది ఇచ్చేసి ఆమె ఏం చెప్పారంటే ఒక్క పాయింట్ కదా, హాఫ్ పాయింట్ ఎక్కువ వచ్చినా కానీ ఒప్పుకునేది లేదు, ఇది ప్రెగ్నెన్సీలో ప్రతి చిన్న మైన్యూట్ కూడా ఇంపార్టెంటే అని చెప్పేసి ఇదైతే ఇచ్చారు. ఈ పేపర్ అయితే ఇచ్చారు. ఈ పేపర్ ఏంటనే నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇది వచ్చేసి డేట్. మనము ఇదేంటంటే 4 times టెస్ట్ చేసుకోవాలి పర్ డేకి. అసలు పర్ డేకి 4 times మనం షుగర్ వాళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకోవాలంట 4 times.
అసలు ఆ మాట వినగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకైతే. ఓరి నాయన 4 టైమ్స్ రాకుండానే. ఇంకా ఇది చూడండి ఇప్పుడు. ఇది వచ్చేసి డేట్ అన్నమాట. ఇది వచ్చేసి బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ 2 అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో రాయాలి. తర్వాత ఆఫ్టర్ లంచ్ 2 అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో రాయాలి. ఆఫ్టర్ డిన్నర్ 2 అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో రాయాలి. అలాగా 4 టైమ్స్ డైలీ షుగరోళ్ళు గుచ్చుకున్నట్టు ఇట్లా ఒత్తుకొని గుచ్చుకోవాలంట. దానికి మిషన్ గూడా కొనుక్కోమనింది, షుగర్ మిషన్. ఇంకా మిషన్ కొని నేను డైలీ 4 టైమ్స్ గుచ్చుకొని ఇప్పుడే కదా హాస్పిటల్‌కెళ్ళొచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందనమాట. ఇంక ఈరోజు నేను స్టార్ట్ చేయదలుచుకోవట్లేదండి. నాకైతే ఫుల్ టెన్షన్. నేనసలు ఇంజెక్షన్సే వేసుకోను. నా అమ్మాయిని ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ఇంత పెద్దది, అది కూడా 1 వీక్ 4 టైమ్స్ డైలీ గుచ్చుకొని మళ్ళీ నాకెంతొచ్చిందో అదంతా మెన్షన్ చేసుకొని 1 వీక్ తర్వాత డాక్టర్ మళ్ళా రమ్మని చెప్పిందనమాట. దీన్ని జెస్టేషనల్ డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది మనకి రాలేదు, వచ్చిందా లేదా కన్ఫర్మేషన్ కోసం ఫుడ్ డైట్ తోటి మనం ఎలాగా ఇది కంట్రోల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా నాకు కొన్నైతే చెప్పింది, వైట్ రైస్ తినొద్దు, ఆ తర్వాత బ్రౌన్ రైస్ తినమని చెప్పింది. ఆ తర్వాత చపాతీ పిండి తినకుండా మల్టీగ్రెయిన్ చపాతీ పిండి తినమని చెప్పింది. ఆ తర్వాత బనానా తినొద్దు, కోకోనట్ వాటర్ తాగొద్దు, అట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పింది. స్వీట్స్ తినొద్దు. అవన్నీ తినకుండా ఫుడ్ డైట్ చేసి 1 వీక్ మొత్తం టెస్టులు చేసుకొని ఎట్లా వచ్చింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పిందండి. అస్సలు మామూలుగా లేదు అసలకి. డైలీ 4 టైమ్స్ గుచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఎలా చేస్తానో ఏంటో. ఎందుకంటే నేను జెస్టేషన్ డయాబెటిస్ గురించి అంటే ఒక 4 డేస్ టెస్ట్ చేసుకొని ఎలా వచ్చింది, నేను ఫుడ్ ఏది తింటే నాకు ఎలా కంట్రోల్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇప్పుడు నేనైతే ఏమీ చేయలేదు కదా, ఒక 4 డేస్ టెస్ట్ చేసుకొని ఏమేమి తిని ఏమేమి చేస్తే ఎలా ఉంది, నాకు ఎలా వచ్చింది షుగర్ లెవెల్స్ అనేవి నేను క్లియర్గా మీకు చెప్తాను. 99% నాకు షుగర్ అయితే లేదండి. బట్ ఆ 1% మేడంకి డౌట్ కాబట్టి ఇట్లా చిన్నవి కూడా లాస్ట్ సెగ్మెంట్ వస్తాం కదా థర్డ్ ట్రైమిస్టర్లో చిన్న పాయింట్స్ కూడా డాక్టర్స్ వదిలిపెట్టారనమాట. రిస్క్ అయితే అస్సలు చేయరు. ఇందులో పెద్ద హాస్పిటల్స్ కదా, ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ చేస్తారనమాట. ఇంకా నేను వెళ్ళి ఆ మిషన్ కొనుక్కొని ఆ తర్వాత నేను ఒక 4-5 డేస్ చేసుకొని ఎలా వచ్చింది, ఏది తింటే కంట్రోల్ అవుతుంది, ఏది తినకపోతే కంట్రోల్ అవుద్ది. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే, ఒకవేళ జీన్స్ పరంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నీ ఫుడ్ వల్లే కాదు, నువ్వేం భయపడవకు, ఒకసారి టెస్ట్ చేసుకొని 1 వీక్ తర్వాత అయితే రమ్మనింది. ఇది అనమాట. ఈరోజు అపాయింట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి ఏం జరగద్దో ఏంటో. అసలుకి నాకేం అర్థం కావట్లేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్, ప్రెగ్నెన్సీ అంతా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. ఇంకా చూడాలన్నమాట ఎలా జరుగుతుందో ఏంటో. నేను ఇంక టెస్ట్ చేయించుకొని నాకు ఎలా వచ్చినాయి రిపోర్ట్స్ అని చెప్తాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కొన్ని క్లిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ క్లిప్స్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. అండి రాకపోతే ఇంత ప్రాబ్లం ముందు వస్తే ఇంకెట్లా ఉంటుందో అని చెప్పి భయం వేసేసింది. చూద్దాము, ఇది కూడా ధైర్యం చేసి మంచిగా గుచ్చుకొని ఎలాగా వచ్చిందని ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా వీడియోస్ అన్ని చూస్తుండండి. ఏమన్నా ఉపయోగపడతాయేమో ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే డైటీషియన్ కూడా మీట్ అవ్వమని చెప్పారండి డాక్టర్. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను కదా, నేను ఈ ప్యాకేజీ తీసుకున్నాను, దాంట్లో నాకు డైటీషియన్ అయితే ఫ్రీగా వచ్చిందనమాట. నేను డైటీషియన్ కూడా మీట్ అవుతాను ఈరోజు ఆఫ్టర్నూన్. మీట్ అయ్యి ఆమె ఏమేమి చెప్పిందో కూడా నేను మీకు చెప్తాను. ఒకవేళ మీకు డైటీషియన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అవుతుంది అంటే ఖచ్చితంగా నేనైతే ఆ వీడియో చేస్తానండి. అది మీ కామెంట్స్ని బట్టే అనమాట. ఎంతమంది అడుగుతున్నారు, ఎవరికి మళ్ళీ ఎందుకు చూడకుండా వీడియో చేయడం ఎందుకు వేస్ట్. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా చేస్తానండి. మీరు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. మీకు ఓకే అనుకుంటే నేను వీడియో అయితే చేస్తాను కంటిన్యూషన్. ఓకేనా? కదండి, ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఇంకా బైక్ మీదే వెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, బైక్ మీద వెళ్ళొచ్చా లేదా మనసు వచ్చినప్పుడు అని నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, రోడ్స్ అన్నీ మంచిగా చూసుకొని ట్రావెల్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నో కంఫర్టబుల్ అయితే అన్నారు. ఇంకా అందుకని 10 మినిట్స్ జర్నీ అని చెప్పి వచ్చాను. ఇంక ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట పార్కింగ్లో. మా హస్బెండ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ ఫ్లోరో మా హస్బెండ్ నొక్కారనమాట, 2nd ఫ్లోర్. ఇంకో విషయం ఏంటంటే, ఇది మార్చరీ కూడా అంట. నాకు ఇన్ని డేస్ తెలియదండి. ఒక్కసారి మార్చరీ అనగానే
నాకు కొంచెం భయం వేసేసింది అనమాట. ఒక్కదాన్ని కూర్చొని ఉంటా ఒక్కొక్కసారి, అప్పుడు భలే భయం వేసింది. ఇంకా షాక్ అయిపోయాను నేనైతే. ఇంకా హాస్పిటల్ లోపలికైతే వెళ్ళాము. సాటర్డే కదా, ఫుల్ జనాలు ఉన్నారండి ఆ రోజు. ఇంకా మొత్తం ఫుల్ రష్ ఉండే అనమాట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా డాక్టర్ దగ్గర అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదనమాట, ఎక్కువ మంది జనాలు ఉంటారు, చాలా మంది ఉంటారు, కొంచెం ఫేమస్ అనమాట. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయింది, 11:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉండేసి మళ్ళీ వచ్చామండి. వచ్చి నేను ఇంట్లో వంట చేయలేకపోయా, ఓపిక లేదనమాట. మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళిపోయాను కదా, ఇంకా ఓపిక లేక ఇంక సరే అని చెప్పి బయట తింటున్నాను. బయట కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ దోశకే ఇస్తానండి, ఎందుకంటే దోశలో అంత కల్తీ ఏమి ఉండదు అని నా ఫీలింగ్ అనమాట. మహా అయితే సోడా ఉప్పేస్తారు, అంతకుమించి పెద్దగా ఏం కల్తీ ఉండదులే అని చెప్పేసి ఎక్కువ ప్రిఫరెన్స్ దోశకైతే ఇస్తానన్నమాట. ఇంకా ఆర్డర్ చేసాము, వెయిట్ చేస్తున్నాం అనమాట హోటల్లో. ఇంకా తినేసి వెళ్ళి డైటీషియన్ని మీట్ అవ్వాలి. డైటీషియన్ని మీట్ అయ్యి డైటీషియన్ ఏం చెప్తుందో అవన్నీ విని అండ్ అవి ఫాలో అవ్వి రేపటి నుంచి మళ్ళీ షుగర్ టెస్ట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తాలిలాగేదో డిఫరెంట్ రైసెస్ అయితే తీసుకున్నారు. నేను నా ఫేవరెట్ దోశ తీసుకొని తినేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.